హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్? మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ వచ్చి నేను టు డూ లిస్ట్తో స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే టేబుల్ దగ్గరికి వచ్చేసాను. టేబుల్ దగ్గరికి వచ్చి ఈరోజు ఏం చదవాలి ఏంటి అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో దట్ నాకు అర్థమవుతుంది ఈరోజు ఏం చదవాలి అనేసి. సో చాలానే టు డూ లిస్ట్ ఉంది, కానీ నేను ఫస్ట్ అయితే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంది పాలిటీ అండ్ జాగ్రఫీ. అండ్ మధ్యలో ఇంకా న్యూస్ పేపర్, ఇంకా మిగతావి ఏవైతే ఉంటాయో అవి కవర్ చేద్దామని నేను అనుకున్నాను. సో అంతగా కంప్లీట్ చేయలేకపోయినా మ్యాక్సిమం కంప్లీట్ చేశాను. సో ఈరోజు ఫస్ట్ స్లాట్ వచ్చి ఇండియన్ పాలిటీ అండ్ జాగ్రఫీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఇండియన్ పాలిటీ అనమాట. సో నాది ఓల్డ్ బుక్ ఉండేది, ఓల్డ్ బుక్ కాకుండా న్యూ బుక్ని చదువుతున్నాను. ఓల్డ్ బుక్లో కొన్ని యాడ్ చేసే ఉన్నాయి. సో న్యూ బుక్ 6th ఎడిషన్ ఏదైతే ఉందో అది చాలా వరకు పాత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అందులో కొంచెం అప్డేటెడ్ వర్జన్లో కావాలి కాబట్టి నేను న్యూ బుక్ని పర్చేస్ చేశాను. సో దాని నుంచి చదువుతున్నాను ఇప్పుడైతే ఇండియన్ పాలిటీ. పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవి కంప్లీట్ చేస్తాను ఈరోజు. సో ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లాట్లోకి వెళ్దాం. నేను చెప్పినట్టుగానే ముందు జాగ్రఫీ పైన కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాను కదా. సో జాగ్రఫీ వచ్చి ఫిజికల్ జాగ్రఫీ మొత్తానికి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో ఫిజికల్ జాగ్రఫీ తర్వాత హ్యూమన్ జాగ్రఫీ చదవాలి. ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, మనకి ఇంకా ఈ వరల్డ్ జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మనం సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయగలము. సో ప్రెజెంట్ అయితే 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఉంటుంది కదా. సో అదైతే చదువుతున్నాను విత్ షార్ట్ నోట్స్ మేకింగ్. నేను చాలామందికి కూడా చెప్పాలనుకునేది ఏంటి అంటే, మనం నోట్స్ అనేది చాలాసార్లు చేసుకుంటాం ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో. సో మీరు గిల్ట్గా కానీ ఎన్నిసార్లు చేసుకోవాలని కానీ అలా ఫీల్ అవ్వద్దు. బికాజ్ నోట్స్ అనేది మనకి ప్రిపేర్ చేసుకుంటున్న కొద్దీ చాలా షార్ట్ అవుతూ ఉంటుంది. సో మనం ఫస్ట్లో ఇప్పుడు మీరు నా బుక్లో చూసినట్టయితే ఎక్కువ హైలైట్ చేసి ఉన్నాయి, అన్నెసెసరీ పాయింట్స్ కూడా హైలైట్ చేసి ఉంటాయి. సో అలా కాకుండా మనం నోట్స్ అనేది చేసుకుంటున్నప్పుడు వాటిని ఇంకా ఫిల్టర్ చేసి చేసుకుంటాము. 1 వర్డ్లో మనం రాసుకుంటాం కాబట్టి రివిజన్, లాస్ట్ మినిట్ రివిజన్ ఏదైతే ఉంటుందో దానికి చాలా హెల్ప్ అవుతుంది షార్ట్ నోట్స్ అనేది. సో మీరు ఫస్ట్ టైం చేసుకునేది కొంచెం ఎక్కువ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా దింపేస్తారు. తర్వాత ఇంకొంచెం మళ్ళీ ఫిల్టరింగ్ అయ్యి ఉంటుంది, తర్వాత ఇంకా షార్ట్ అవుతుంది. సో అట్లా మీరు 3 నోట్సెస్ మస్ట్ అండ్ షుడ్ అవుతాయి. సో దాని గురించి మీరు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఈవినింగ్ స్లాట్ నేను న్యూస్ పేపర్ అనేది కంప్లీట్ చేశాను. అది వీడియో తీయలేకపోయాను బికాస్ మా బాబు లేచాడు పడుకొని. సో పడుకొని లేచాడు, ఆడుతున్నాడు. ఇంకా తను ఆడిపించుకుంటూనే నేను అనాలిసిస్ అనేది వినేసాను అనమాట. దాని గురించి అన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు బికాస్ అనాలిసిస్ అనేది నా ఫోన్లోనే విన్నాను కాబట్టి. అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఈ స్లాట్ అనేది స్టార్ట్ చేశాను 10 o'clockకి. ఇండియన్ పాలిటీని చదువుతున్నాను. మార్నింగ్ కొన్ని టాపిక్స్ మిగిలిపోయాయి కాబట్టి అవి కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడు వచ్చి ఈ స్లాట్ 2 hours స్లాట్ అనమాట. 10 to 12 వరకు ఉంటుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తే కొంచెం కాఫీ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ స్లాట్ని కంప్లీట్ చేద్దాం. మీరు చూస్తున్నట్టుగానే టైం వచ్చి 12 అయింది. సో 12 ఇంకా అవ్వలేదు, అయినా కూడా నాకు నిద్ర వస్తుంది కాబట్టి లేచి వెళ్ళి కాఫీ పెట్టుకున్నాను. సో కాఫీ తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇండియన్ పాలిటీనే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇట్లా డైలీ నా స్టాండర్డ్ బుక్స్ అంటే స్టాటిక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను 2 subjects మెయింటైన్ చేస్తాను. ఒకటి ఖచ్చితంగా జిఎస్ ఏదైనా మెయిన్ కోర్ సబ్జెక్ట్,
లేదా నార్మల్ సబ్జెక్ట్ అయినా. కానీ ఇప్పుడు 2 కోర్ సబ్జెక్ట్స్ నడుస్తున్నాయి నా సెషన్స్ అయితే, అండ్ విత్ ఆప్షనల్ కూడా. అండ్ ఆల్సో ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇట్లా నా స్లాట్స్ అనేవి నేను డివైడ్ చేసుకుంటాను. ఈవెన్ దో నేను టు డూ లిస్ట్ అనేది రాసుకున్నా కూడా ఏమవుతుంది అని అంటే కొన్నిసార్లు అవి కంప్లీట్ చేయలేం. కానీ ఎందుకు రాసుకుంటాము అని అంటే మనకి ఆ రోజు ఏం చేయాలనే క్లారిటీ కోసం. సో ఆ క్లారిటీతో మనం అది కంప్లీట్ చేయగలము కాబట్టి అందుకని రాసుకుంటాం. ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేయలేకపోయినా యూ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా, అంటే రేపు ఇందులో ఏదైతే పెండింగ్ ఉందో అది కంప్లీట్ చేయడానికి మీరు ముందు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో ఫస్ట్ ఇంకా ఈ స్లాట్ అనేది ఖచ్చితంగా 3 వరకు ఎగ్జాక్ట్గా నడిచింది. ఎస్, ఇంకా ఇంతే అండి. థ్యాంక్ యూ.